రైట్. ఒక్కసారి గజలకంద గారు, సో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన లొల్లి నడుస్తున్నది. ఈ లోకల్ బడి ఎన్నికలు కావచ్చు, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. అన్నట్టుగానే మరి ఇటు చట్టసభలో పెట్టింది, ఢిల్లీ పార్లమెంట్ ముగిట పెట్టింది. 9th షెడ్యూల్లో చేర్చాలి రాజ్యాంగంలో అంటున్నది. కానీ రామచంద్రరావు సాధ్యమే కాదు రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చడం అనేది చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ నాయకులేమో అసలు ఈ ఆర్డినెన్స్ అనేది ఉత్తమాట, కేవలం మోసం చేస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. సో ఎట్లా చూస్తారు రామచంద్రరావు వ్యాఖ్యలు, బీఆర్ఎస్ వ్యాఖ్యలు? ఒక్క మాటలో ఏం చెప్తారు? ఇక రామచంద్రరావు మరి పాపం ఆయన అడ్వకేట్ అంటారు, నాకా తెలియదు, అంటే వ్యక్తిగతంగా నాకైతే తెలియదు. ఆయన రామచంద్రరావు గారు అడ్వకేటు, ఆర్ఎస్ఎస్లో పనిచేసినోడు, మరి సిద్ధాంతం తెలిసినోడు, మరి ఇంత అవగాహన ఉన్నోడు కూడా అవగాహన లేనట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది భారతదేశంలో. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే మాకు చరిత్ర ఉంది మా పార్టీకి. నీ పార్టీకి ఏం చరిత్ర ఉందో ఒకసారి చెప్పు. మా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చి తప్పలే. అది గుర్తుపెట్టుకో రామచంద్రరావు గారు, ఇది గుర్తుపెట్టుకో. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒకసారి గుర్తుపెట్టుకో. గతంలో అసెంబ్లీలో బీజేపీ ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యేలు 42% రిజర్వేషన్ కు మద్దతు తెలిపారు. బట్ రామచంద్రరావు గారు ఇప్పుడు చేసిన కామెంట్స్ ఏమని? అదే విషయం నేను చెప్పుకుంటూ వస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాట ఇచ్చి తప్పలే. తెలంగాణ రాష్ట్రం ఇస్తారని చెప్పింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది. నెంబర్ 1. నెంబర్ 2, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు అన్నిటినీ నెరవేర్చడం కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. నెంబర్ 2, ఎస్సీ వర్గీకరణ చేస్తారని చెప్పారు మా హైకమాండ్, మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తారండు. ఎస్సీ వర్గీకరణ చేశారు. మాట ఇచ్చారు తప్పలే. మాట ఇచ్చాడు, చేసి చూపించాడు. ఒకటి, యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 18 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పలే. ఇది కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకో. రెండవది, కులగణన చేస్తారని చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఖచ్చితంగా కులగణన జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తం మీద కులగణన జరుగుతుంది, జరిపిస్తాం మేమని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేశాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం. వాళ్ళు తట్టుకుంటలేరు. ఇది కులగణన జరిగి మేము 10 ఏళ్ళు ఉంటే కులగణన చేయలేదు, మేము బయట పెట్టలేదు దాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కులగణన చేశాడు. చేసిన తర్వాత వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం జరిగింది, క్యాబినెట్ తీర్మానం జరిగేది, ఆర్డినెన్స్ తీశాడు. మాట ప్రకారం బీసీలకు ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిందే. చిత్తశుద్ధి చూపించాడు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పాడు. ఇచ్చిండ్రు. ఆర్డినెన్స్ తీశాడు. దాన్ని గవర్నర్కు పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. 9వ షెడ్యూల్లో వాళ్ళు అది అమలు చేయవలసిందే, చెయ్యాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది చిత్తశుద్ధి. మీకు నిజంగానే ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం చేసినా చేయకున్నా మాట ప్రకారం 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తున్నాడు. ఎట్లా? పార్టీ పరంగా ఖచ్చితంగా. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు కామరెడ్డి డిక్లరేషన్ చెప్పాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న బీసీలకు మాట ఇచ్చాడు. ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న పరంతా చేసేది, అసెంబ్లీ తీర్మానం చేసేది. అసెంబ్లీ మాటలు చెప్పలే, అసెంబ్లీ తీర్మానం జరిగేది, క్యాబినెట్లో ఆమోదించారు, క్యాబినెట్ తీర్మానం చేసేది, ఆర్డినెన్స్ తీసేది మా ప్రభుత్వం, కేంద్రానికి పంపించేది. ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది అది. కానీ అందుకోసమే ఇప్పుడు మేము నెరవేర్చుతాం. కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అది బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ కాదు. కేంద్ర ప్రభుత్వం అనేది ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చేయవలసిన అవసరం ఉంది. ఇది ప్రజల బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలదే. ప్రభుత్వం ఏ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలదే. ఈ ప్రజలు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఓట్లు ఎత్తేనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తాయి. దాన్ని దృష్టి పెట్టుకొని మాట్లాడారు రామచంద్రరావు గారు. అవగాహన లేకుండా మాట్లాడకూడదు. అందుకోసమే మీరు కేంద్ర ప్రభుత్వము చేయమంటుంది. మీరు చేసినా చేయకుండా మా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే మీరు చేసినా చేయకున్నా స్థానిక సంస్థలలో
ఆ రిజర్వేషన్ ఏదైతే 42% ఇస్తానన్నాడో దాని ప్రకారమే ఆ స్థానిక సంస్థల్లో టికెట్లు ఇస్తాడు. స్థానిక సంస్థల్లో అందరికీ 42% రిజర్వేషన్ ప్రకారమే రిజర్వేషన్ కేంద్రం ఒప్పుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ఇస్తారని చెప్పేది దాన్ని అమలు చేస్తుంది. నెంబర్ 2, నేను ఒకటి రామచంద్రరావు గారిని అడుగుతున్నా మీ మీడియా ద్వారా, మీ బీజేపీ వాళ్ళు, ఈ దేశంలో బీసీలు హిందువులు అవునా కాదా మీరు చెప్పండి. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాను. ఈ దేశంలో ఎంతమందిని మోసం చేస్తారా మతం పేరు మీద? ఒక మతం పేరు మీద రాముణ్ణి అడ్డం పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు మోసం చేస్తారా? కపట ప్రేమ ఎందుకే మీరు చూపించడం? బీసీలు అనేటోళ్ళు, ఈ దేశంలో బీసీలు అనేటోళ్ళు అందరూ హిందువులే కదా. మరి హిందువులు అని చెప్పుకున్న హిందువు పేరు మీద మీ బీజేపీ ఉంది కదా. మరి హిందువులకు ఎందుకు మీరు కులగణన చేసి బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తారా? దేశవ్యాప్తంగా కదా, జనగణ కులగణన దేశవ్యాప్తంగా చేస్తామంట. 11 ఏళ్ళు అవుతుందయా మోడీ ఈ దేశానికి 11 ఏళ్ళు దాటింది, 12 సంవత్సరంలో పడ్డది. ఎప్పుడు ఎత్తడాయా నువ్వు కులగణన? బీసీల మీద ఏమన్నంటే మా ప్రధానమంత్రి బీసీ అవునా కదా తెలియదు, కానీ బీసీ అని ఇదంతా కపట ప్రేమ. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్న బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారే. ఓ రామచంద్రరావు గారు, మీ ప్రధానమంత్రి మోడీ గారు బాగా నీతిపరుడు కదా. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు ఈ దేశంలో ఉన్న యువతకు. వాళ్ళంతా హిందువులే కదా. హిందూ యువతకు ఎందుకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదే? ఇవాళ 12 ఏళ్ళు అవుతుంది. 12 నెలల 24 కోట్ల యువతకు ఉద్యోగాలు రావాలి. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలను మభ్యపెట్టకండి. సరే, మతం పేరు మీద గజల కదరు ఫైనల్ గా ఏం చెప్తారు? కత్తి మీద సాము లెక్క కాంగ్రెస్ పార్టీకి ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎట్లా ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు, బీసీలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పింది, ఇచ్చాది. మా రాష్ట్ర ప్రభుత్వం చేతులున్న పరంతా మొత్తం చేశాది. ఇయ్యాల్లో బీజేపీ 2029-28 ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారులకు రాబోతుంది. మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. బీసీలు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పెడతాడు మా రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు అప్పటిదాకా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలలో అన్నిట్లో కూడా ఆ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తాడు.